అంతమైపోద్దంటే ఒకడు అన్నాడు, అందులో కొంత మేధా వరకు మరి ఎవడ పుట్టించాడో తెలియదు, కానీ అందులో పుట్టించిన వారు ఏమన్నారంటే త్వరలోని ఈ ప్రపంచం అంతమైపోద్ది. ఆ ప్రపంచం ఎలా అంతమైపోద్దంటే ఈ సముద్రం నుంచి పెద్ద పాము వస్తుందంట. అది పాము అంటే బాగోదని దీనికి ఒక సైన్స్ నేమ్ పెట్టారు, దాని పేరు లివియథాన్. అది త్వరలోనే వస్తుందంట. ఆ వచ్చింది ఏం చేస్తుందట, అది సముద్రంలోంచి ఇలా పైకి లెగుస్తుందట. ఆ పైకి లేచినప్పుడు సముద్రం మట్టం పెరుగుద్దట, ఆ నీరు ఆరిన నేల మీదకి వస్తుందట. అందుకు ప్రపంచం అంట అతలాకుతలం అయిపోయి మాయమైపోద్దంట. మీకు ఎవడ చెప్పాడంటే ఇలా పాము చెప్పింది, ఇలా పాము. నేను అడుగుతున్నాను, ఎలా రా దీన్ని లెక్కలేస్తానంటే ఇదిగో న్యూటన్ లెటర్ ప్రకారం, చూస్తున్న పరిణామం ప్రకారం ఎక్కడో పసిఫిక్ సముద్రంలో ఏదో జరుగుతున్న వైనము, ఇదంతా చూస్తుంటే ఏదో రాబోతుందని ఆ బయట ఉన్నవారు అరకొరగా వాళ్ళు మాట్లాడితే మన వాళ్ళు కూడా ఆ వీడియోస్కి రివ్యూలు ఇస్తున్నట్టుగా మన వాళ్ళు ఏం చేశారంటే ఇదిగో లివ్యతాను కొరకు యోబు గ్రంథంలో చెప్పారని 41వ అధ్యాయం దానికి తగిలించారు. ఒకడేమో పాము అంటారు, ఇంకొకరేమో పొర అంటారు, ఇంకొకరు ఏమన్నారంటే పొర కాదు పాము కాదు, స్పేస్ నుంచి పెద్ద రాయి వస్తుంది అన్నారు. ఆ రాయి ఏంటంటే మళ్ళీ రాయి అంటే బాగోదని దానికి ఒక పేరు ఇట్టారు, దాని పేరు సైన్స్లో ఆస్ట్రాయిడ్. అది వస్తుందంట, అది వచ్చి గుద్దేస్తుందట. ఆ గుద్దేసినప్పుడు భూమి అటు ఇటు ఊగిపోయి భూమి నాశనం అయిపోతుందట. ఇన్ని పుకార్లు, ఇన్ని థీరీలు యూట్యూబ్ చెబుతుంది, మెయిన్ ఛానల్ చెబుతున్నాయి, ప్రింట్ మీడియా చెబుతుంది, ఇవన్నీ చెబుతున్నారు. దేన్ని బట్టి చెబుతున్నారు అంటే దానికి కారణం ఒకటే, న్యూటన్ లెటర్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి భయం వచ్చేసింది. అంటే ప్రపంచం ఎలా అంతమైపోద్ది అంటే ఒకరేమో లివ్యతాన్ అంటున్నారు, మరొకరు ఓజోన్ పొర అంటున్నారు, మరొకరు ఆస్ట్రాయిడ్ అంటున్నారు, ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు. కానీ ఇవన్నీ బయట వాళ్ళు నమ్ముతారేమో కానీ మనం మాత్రం ఈ ప్రపంచం ఎలా అంతమైపోద్దంటే దేవుని రాకడ వలన అంతమైపోద్ది. ప్రభువు అయిన యేసుక్రీస్తు తన వేవేల పరిశుద్ధ పరివారంతో నేడో రేపు ఈ ప్రపంచం మీదకి రాబోతున్నాడు. ఆయన రాకతో ఈ ప్రపంచం అంతమవుద్దని బైబిల్ అడుగడుగునా చెప్పడం ప్రారంభించింది.